SHO AP TV ప్రేక్షకులకు నమస్కారం. డిసెంబర్ 9వ తేదీ ప్రపంచ అవినీతి నిరోధక దినోత్సవం సందర్భంగా అమరావతి సాహితీ మిత్రులు డాక్టర్ రావి రంగారావు సాహితీపీఠం సంయుక్తంగా నిర్వహించిన కవితల పోటీలు ఇటీవల నిర్వహించడం జరిగింది. ఈ పోటీలలో నలుగురు విజేతలుగా నిలిచారు. వారు వసుధ బసవేశ్వరరావు గారు, సూర్యదేవర రవికుమార్ గారు, కోటా లీలాకృష్ణ గారు మరియు సింగరాజు శ్రీనివాసరావు గారు. ముందుగా వారికి అభినందనలు తెలియజేద్దాం. ఈరోజు విజేతలుగా నిలిచిన వారు మన SHO AP TV యూట్యూబ్ ఛానల్ స్టూడియోలో ఉన్నారు. ఈరోజు మన ముఖాముఖి కార్యక్రమం విజేతలుగా నిలిచిన వీరి కవితలను విశ్లేషించడమే. అందుకుగాను కవితలను విశ్లేషించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ విద్యావేత్త, కవి, రచయిత డాక్టర్ రావి రంగారావు గారు. ముందుగా వారిని స్వాగతిద్దాం. నమస్కారం రంగారావు గారు. నమస్కారం సార్, ప్రపంచ అవినీతి నిరోధక దినోత్సవం సందర్భంగా మీరు ఈ కవితల పోటీ నిర్వహించినందుకు ముందుగా మీకు అభినందనలు సార్. ఈరోజు మనకి విజేతలు కూడా ఉన్నారు, వారికి కూడా మనం శుభాకాంక్షలు తెలియజేద్దాం సార్. ముందుగా సార్, ఈ పోటీలో గెలుపొందిన నలుగురిలో వసుధ బసవేశ్వరరావు గారిని ముందుగా వారి కవిత చదువుతారు సార్. తర్వాత వారి కవితను మీరు విశ్లేషించవలసిందిగా కోరుచున్నాను సార్. మనం వసుధ బసవేశ్వరరావు గారిని ఆహ్వానిద్దాం సార్. గత కొన్ని దశాబ్దాలుగా అవినీతి వ్యతిరేక కవి సమ్మేళనాలు, అవినీతి వ్యతిరేక కవితల పోటీలు నిర్వహించుకుంటూ వస్తున్నాం. మచిలీపట్నంలో ఉన్నప్పుడు మచిలీపట్నం సాహితీ మిత్రుల పక్షాన అనేక అవినీతి వ్యతిరేక కవి సమ్మేళనాలు నిర్వహించడం జరిగింది. అవినీతి వ్యతిరేక కవితల పోటీలు నిర్వహించి వాటిని పుస్తకాల రూపంలో కూడా తేవటం జరిగింది. ఆ తర్వాత నేను మచిలీపట్నం నుంచి గుంటూరు వచ్చిన తర్వాత డాక్టర్ టి సేవాకుమార్ గారి సౌజన్యంతో ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి అమరావతి సాహితీ మిత్రులు అవినీతి వ్యతిరేక కవితల పోటీలు అద్భుతంగా నిర్వహించాం. డిసెంబర్ 9న అవినీతి వ్యతిరేక కవి సమ్మేళనాలు కూడా నిర్వహించాం. ఈ ఏడాది ఒక కొత్త ప్రయోగంగా ఫేస్బుక్లో, ఆన్లైన్లో అమరావతి సాహితీ మిత్రులు, రావి రంగారావు సాహిత్య పీఠం, సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా అవినీతి వ్యతిరేక కవితల పోటీలు ప్రకటించడం జరిగింది. దీనికి అంతర్జాతీయ స్థాయిలో చాలామంది కవులు తమ కవితలను పంపించారు. అందులో నలుగురు కవితల్ని విజేతలుగా ఎంపిక చేసి వారికి బహుమతులు, సత్కారాలు ఇవ్వటం జరుగుతోంది. ఇక్కడ ఒక విశేషం ఉంది ఈ పోటీలలో. సాధారణంగా వచన కవితల పోటీలు లేదా మినీ కవితల పోటీలు, లఘు కవితల పోటీలు, గేయాల పోటీలు విడివిడిగా పెడుతుంటారు. ఈ అవినీతి వ్యతిరేక కవితల పోటీలో మేము అన్ని రకాల ప్రక్రియల్ని ఆహ్వానించాం. పద్యాలైనా పంపొచ్చు, మినీ కవితలైనా పంపొచ్చు, వచన కవితలైనా, గేయాలైనా, ఏ ఇతర లఘు కవితలైనా. ఈ పోటీలో గెలుపొందినటువంటి నలుగురు విజేతల పేర్లు ఇప్పుడు ధనంజయ రెడ్డి గారు ప్రకటించారు. వీరిలో పద్య కవితలు రాసిన వాళ్ళు ఉన్నారు, మినీ కవితల విజేత ఉన్నారు, వచన కవితల విజేతలు కూడా ఉన్నారు. ఇది ఈ పోటీలలో ఒక విశేషం. ఇప్పుడు వసుధ బసవేశ్వరరావు గారు మినీ కవితలు పంపించారు. వసుధ బసవేశ్వరరావు గారు వారి మినీ కవితలను వినిపిస్తారు. ప్రేక్షకులకి నమస్కారం. అంతర్జాతీయ అవినీతి నిరోధక సంవత్సరం సందర్భంగా అమరావతి సాహితీ మిత్రులు, రావి సాహితీపీఠం సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ మినీ కవితల పోటీ ప్రక్రియలో నా కవితలను ఉత్తమంగా ఎన్నిక చేసినందుకు న్యాయ నిర్ణేతలకు వారందరికీ కూడా నా ధన్యవాదాలు. ముందుగా మరి నేను పంపిన కవితలని మీకు వినిపిస్తున్నాను. శీర్షిక బంధుత్వం. అసెంబ్లీలో కొందరితోనే బంధుత్వం, అసెంబ్లీలో కొందరితోనే బంధుత్వం, అవినీతితో అందరికీ చుట్టరికం.
రెండోది మేత. రోజు తెల్లటి పాలను ఇచ్చే మా గేదె, రోజు తెల్లటి పాలను ఇచ్చే మా గేదె బయట ఏ గడ్డి తిని వస్తుందో ఏమో నల్లని పాలు ఇవ్వడం మొదలుపెట్టింది. అలాగే మూడోది మ్యాచింగ్. మంత్రి గారికి రక్తం ఎక్కించాలట, మంత్రి గారికి రక్తం ఎక్కించాలట. ఎవరి గ్రూపు కలవడం లేదు. మరో అవినీతి మంత్రిదే ఇంచక్కగా సరిపోయింది. నాలుగో కవిత మా నాయకుడు. నెలకోసారి వచ్చి చీకటిని కడతీర్చే చంద్రుడు కాడు, నెలకోసారి వచ్చి చీకటిని కడతీర్చే చంద్రుడు కాడు. ఊపిరి ఉన్నంతకాలం రోజూ పోరాడే సూర్యుడు లాంటోడే మాకు కావాలి, రోజూ పోరాడే సూర్యుడు లాంటోడే మాకు కావాలి. చివరగా అవినీతి నిరోధం. పెరుగుతున్న చీకటి తల నరికేందుకు, పెరుగుతున్న చీకటి తల నరికేందుకు ఎన్నెన్నో దీపాలు అన్నీ తలవాల్చాయి. పెరుగుతున్న చీకటి తల నరికేందుకు ఎన్నెన్నో దీపాలు అన్నీ తలవాల్చాయి. చీకటి తల నరికే తలారి కోసం, చీకటి తల నరికే తలారి కోసం ఎప్పటి నుంచో తలెత్తి చూస్తున్నా. నమస్కారం. ఎక్సలెంట్ సార్, చాలా బాగున్నాయి సార్ మీ మినీ కవితలు. ముందుగా మీకు కంగ్రాచులేషన్ సార్, విన్నర్గా ఎంపికైనందుకు సార్. ధన్యవాదాలు. గురువు గారు. కవిత్వం ఇక్కడ విషయం అవినీతిని వ్యతిరేకిస్తూ రాయటం. విషయాన్ని అందమైన సంవిధానంతో జోడించి చెప్పినప్పుడే అది మంచి కవిత అవుతుంది. పద్యాలైనా గణాలు పూరించడం కాదు, అద్భుతమైన సంవిధానం ఉండాలి, పొయిట్రీ ఉండాలి. వచన కవిత అయినా మినీ కవిత అయినా ఏదైనా. ఇప్పుడు బసవేశ్వరరావు గారు మినీ కవితలు వినిపించారు. అందులో మేత అని వినిపించినటువంటి కవిత గురించి ఒక మాట. రోజు తెల్లని పాలిచ్చే మా గేదె నల్లని పాలిస్తుంది అంటున్నారు. ఇది కవిత్వం ఎక్కడుంటుందంటే నల్లని పాలు ఉంటాయి, ఎక్కడైనా లేవు. కానీ కవి గారు అంటున్నాడు నల్లని పాలిస్తోంది అని చెప్పాలంటే వాడు కవి అయితేనే చెప్తాడు. నల్లని పాలు ఉండటం ఏంటి, ఎక్కడ ఉంటాయి నల్లని పాలు అని జనానికి సందేహం వస్తుంది. అది కవిత్వంగా చెప్పటం ఏంటంటే ఏమంటున్నాడంటే నల్లని పాలిస్తుంది, ఎందుకు నల్లని పాలిస్తుంది, ఏ గడ్డి తింటుందో అది. అప్పుడు పాఠకులకి నల్లని పాలంటే అది ఖచ్చితంగా అవినీతి అని అర్థమవుతుంది. నల్లని పాలు లేవు, కానీ ఇక్కడ నల్లని పాలు అంటే అవినీతి అని గుర్తుకొస్తుంది. ఎందుకు నల్లని పాలు ఇస్తుంది అనేది ఎక్స్టెన్షన్ ఇస్తున్నాడు. దానికి కవిత్వమయం చేయాలి, కవితామయం చేయాలి. ఆ సమర్థింపు ఎలా చెబుతున్నా, ఏ గడ్డి తింటుందో. ఈ గడ్డి తినటం అనే దానికి అటు గేదె గడ్డి తింటది, ఇక్కడ మనుషులు గడ్డి తినటం అంటే మనుషులు అవినీతి చేయటం ఎక్కువగా ఉంది అని చెప్పి ఏంటంటే అది కవిత్వంగా చెప్పటంలో బసవేశ్వరరావు మినీ కవితల్లో సిద్ధహస్తులు అన్నమాట. చాలా చక్కగా చెప్పారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే మంత్రి గారికి ఏదో రోగం వచ్చింది, ఏ గ్రూపు రక్తం ఇచ్చినా సరిపోలేదంట. ఇక్కడ కూడా అబద్ధమే నిజం చెప్పాలంటే. ఒక రోగి ఆసుపత్రిలో చేరితే ఏదో గ్రూప్ రక్తం సూట్ అవ్వాలి, తప్పదు మనిషి కాబట్టి. కానీ కవి గారు అందమైన అబద్ధం చెప్పడం అన్నమాట. అందమైన అబద్ధం సత్యం ఒకటే. అబద్ధం అందంగా ఉన్నప్పుడు సత్యానికి దగ్గరగా ఉంటుంది. ఇది కవిత్వ పరంగా మనం ఆలోచిస్తే ఏమంటున్నాడు, ఈ మంత్రి గారికి రక్తం ఎక్కించడానికి ఏ రకమైన రక్తం సరిపోలేదంటున్నాడు. మనకు వినటానికి ఏంటంటే ఒక సస్పెన్స్, ఒక ఉత్కంఠ. ఒక కవి చెప్పేటప్పుడు ఆ ఎత్తుకోవటంలోనే, అది వచన కవిత అయినా పద్యమైనా మినీ కవిత అయినా మొట్టమొదటి వాక్యంలో ఒక ఉత్కంఠ కలిగించేటటువంటి లక్షణం ఉండటం అన్నమాట, చదివించే లక్షణం. ఏమంటున్నాడు, మంత్రి గారికి ఏ రకం రక్తం ఎక్కించినా సూటుగా లేదు. ఇదేంటి ఏ రకమైన రక్తం ఎక్కించినా సూటుగా లేదు అనుకుంటా ఉంటాం. వెంటనే చెప్తున్నాడు అనమాట, మరో మంత్రి గారిది మాత్రం చక్కగా సరిపోయింది అన్నాడు. అది అంటే ఏంటంటే అవినీతి మంత్రి
అవినీతి మంత్రి రక్తంతోనే సరిపోయిందంటే ఇక్కడ చాలా లోతు ఉంది. అవినీతి పరులంతా మనం అమాయకంగా మన కులం, మన మతం, మన ప్రాంతం అనుకుంటాం, కానీ అవినీతి పరులైనటువంటి వాళ్ళు, పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మనల్నేమో ఇట్లా విడదీస్తారు. కులం అని, మతం అని, ప్రాంతీయం అని విడగొడతారు. వాళ్ళు మాత్రం ఒకటిగానే ఉంటారు. ఆ ఒకటిగా ఉంటారంటానికి ఒక మంత్రి గారికి ఇంకో మంత్రి గారికి రక్తం సరిపోయిందంటే ఈ అవినీతి పరుడు, అవినీతి పరుడు బాగా కలిసిపోయారు, మనమే ఇలా చీలిపోతున్నామని ప్రజలకు హెచ్చరిక చేస్తున్నాడు అనమాట. ఒక మినీ కవితలో బసవేశ్వరరావు గారు ఇంకొక కవిత చెప్తున్నాడు. చీకటి తల నరకటానికి దీపాలు అసలు పనికి రావడం లేదంట. ఇది కూడా అబద్ధమే, ఈయన అబద్ధాల కవి అన్నమాట. చీకటి తల నరకటానికి దీపాలు పనికి రాకపోవడం ఏంటి? దీపం వెలిగిస్తే ఖచ్చితంగా చీకటి తల నరికేసినట్టు ఉంది. అంటే ఇక్కడ అవినీతి అనే చీకటి దీన్ని నరికేద్దాం అనుకుంటుంటే దీపాలంటే కొంతమంది పెద్ద మనుషులు, సంఘ సంస్కర్తలు, ప్రవచనకారులు, మంచివాళ్ళు, వీళ్ళు పాపం అవినీతిని తెగ్గొడదామని ప్రయత్నం చేస్తున్నారు, తెగ్గొడుతున్నారు. కానీ అది మళ్ళీ చీకటి పెరిగిపోతూనే ఉంటుంది. ఈ రకమైనటువంటి ఒక నిర్వేదం కొంతమంది మంచి వాళ్ళలో ఉంది. అది గుర్తించాడు కవి. గుర్తించి దానికి ఏం చెప్తున్నాడంటే, ఒక తలారి కావాలి చీకటి తల నరకటానికి. ఎవడా తలారి? మనం ఆలోచించుకోవాలి. అన్నీ కవి చెప్పడు, కప్పి చెప్పటం. అది నేను విప్పి చెప్తున్నాను అన్నమాట. ఏంటా తలారంటే, ఒక గొప్ప విప్లవం రావాలి. అది సాయుధమైన విప్లవమా లేదా గాంధీ గారి విధానంలో జనంలోంచి పుట్టుకొచ్చేటువంటి ఒక సత్యాగ్రహమా? మొత్తానికి ఒక విప్లవం వస్తే గాని ఈ అవినీతి అంతం కాదని ఆశిస్తున్నారు బసవేశ్వరరావు గారు. చాలా మంచి మినీ కవితలు రాశారు. అభినందనలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మనం తర్వాత సార్ మరొక ప్రశ్న అడుగుతారు మీరు వారిని. అయితే ఇప్పుడు బసవేశ్వరరావు గారు ఇంత చక్కటి మినీ కవితలు, చాలా చిన్న పదాలతో, ఆల్మోస్ట్ లిమిటెడ్ వర్డ్స్, మీరు ఎంత చక్కటి భావాన్ని వ్యక్తపరిచారు కదా. ఈ కవిత రాయడంలో మీరు పాటించిన మెళకువలు ఏంటి సార్? ముఖ్యంగా ఇంత చక్కగా గురువు గారు బాగా మెప్పించారంటే అసలు బాగా వింటుంటే నాకు కూడా చాలా చక్కగా నచ్చింది సార్. మీరు పాటించిన ప్రణాళికలు ఏంటి సార్ ఎంత బాగా రావటంలో? చాలా సంతోషం అండి. సాహిత్య రంగంలోకి అడుగుపెట్టి 47 సంవత్సరాలు అయిందండి దాదాపుగా. మరి 47 సంవత్సరాల్లో కూడా నేను ఎక్కువగా మినీ కవిత రాయటం జరిగింది. ఎందుకంటే మినీ కవిత ప్రక్రియ సాహిత్య రంగంలో కాలు మోపినప్పుడే నేను కూడా కాలు మోపడంతో దాని ప్రభావం నా మీద ఈరోజు వరకు కూడా బలంగా ఉంది. మరి సామాజిక సమస్యలని ప్రజలకి అర్థమయ్యేలాగా తేలిక భాషల్లో రాయడం అనేది మినీ కవిత కోసం పోరాడిన పెద్దలు రంగారావు గారు అటువంటి వారు ఉన్నారు. వాళ్ళ బాటలో నడవడం వల్ల, వారి నుంచి ఎన్నో విషయాలు సేకరించడం వల్ల, తెలుసుకోవడం వల్ల కొంత జ్ఞానాన్ని సంపాదించుకున్నాను. మరి నా ఉద్దేశం ఏంటంటే, కనిపించే ఏ వస్తువులో అయినా, ఏ దృశ్యంలో అయినా, ఏ సన్నివేశంలో కూడా సామాజిక రుగ్మతల్ని అన్వయించి మన కవిత్వానికి అల్లితే కనుక ఆ టెక్నిక్ ద్వారా మనం ఎలాంటి మినీ కవితనైనా సామాన్య పాఠకుడికి అర్థమయ్యేలాగా రాయొచ్చని నా ఉద్దేశం అండి. అందువల్ల ఆలోచింపచేసే కవితను రాయడానికి ఎక్కువ టైం పడుతుందని చాలామంది అనుకుంటారు. అయితే అది అవాస్తవం అండి. ఆ టెక్నిక్ను తెలుసుకోగలిగితే మనం మంచి మంచి విషయాలని, సామాజిక రుగ్మతలను మేళవించి ఎన్నో సమస్యలను మనం జనంలో తీసుకొచ్చి వాళ్ళని ఆలోచింపచేసేలా చేయొచ్చని నా ఉద్దేశం. మరి ఆ కోణంలోనే ఇలా అవినీతి అనే వస్తువు తీసుకుని రాశాను. అయితే ఇంకొక విషయం చెప్పాలి. ఈ అవినీతి వ్యతిరేక కవితల పోటీలు ఏటా నిర్వహిస్తున్నారు. అయితే గత సంవత్సరం కూడా నేను రాసినప్పటికి కూడా పంపించడంలో కొద్దిగా లేట్ చేయడం వల్ల సకాలంలో రాలేకపోయినాయి. అది కూడా ఒక హెచ్చరిక. కవి అనేవాడు చాలా అలర్ట్గా ఉండాలి, నిద్రపోతూ ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ తేదీ నేను చాలా బలంగా గుర్తుపెట్టుకుని కవితలు రాసి రెడీగా పెట్టుకుని, గురువుగారు ఎలాగో పెడతారు కాబట్టి నేను రెడీగా పెట్టుకుని సిద్ధంగా పంపించగలిగాను. కాబట్టి కవులు కూడా ఎప్పుడు అలర్ట్గా ఉండాలి అనేది ఈ పోటీ ద్వారా నేను నేర్చుకున్నాను. నన్ను ఎంపిక చేసినందుకు మరోసారి అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. వెరీ నైస్ సార్. గురువుగారు మనం మరో విజేతని ఆహ్వానిద్దాము సార్. డాక్టర్ సూర్యదేవర రవికుమార్ గారు. సూర్యదేవర రవికుమార్ గారు వారు చాలా సీనియర్ సాహితీవేత్త.
వారు ఎన్నో పద్య కావ్యాలు, చాలా వచన కవితల సంపుటాలు విశేషంగా రాసినటువంటి వారు. వారు పనిచేసింది పశు సంవర్ధక శాఖలో అయినా కానీ మానవ బుద్ధి సంవర్ధక శాఖ సాహిత్యంలో వారికి విశేషమైనటువంటి పరిచయం ఉంది, విశేషమైన సేవలు అందిస్తున్నారు. వారు పద్య కవితలు వినిపిస్తారు. ఈ పద్య కవితలు తేటగీతి గ్రంథాల్లో వ్రాయటం అయింది. ముందుకు తేటగీతి పద్యాలు. నీతి అవినీతి వ్యక్తి నాణెముకు రెండు పార్శ్వములు. నీతి అవినీతి వ్యక్తి నాణెముకు రెండు పార్శ్వములు. నీతి నిలుసు పై భాగములను నిలుసు అవినీతి అడుగున. నిష్టభూని మనుజుడు ఆ నాణ్యమును త్రిప్పజనదు సుమ్ము. సమయవశమున కష్టనష్టములు మూగి బ్రతుకు భారముగా సాగవలసినప్పుడు సగటు జీవి నాణ్యమును ఒకసారి త్రిప్ప దోషమనలేము. కదాచిత్ కదా అద్ది. కానీ దుర్మార్గవర్తనులు కన్నుగప్పి నిత్యం అవినీతి పరులయ్యి నీతి పరులవోని నటింతురు. ప్రజల రక్తాల పీల్చి ప్రకృతి సంపదలను దోచు ప్రతిభులగుచు. అన్యాయార్జిత విత్తము మాన్యత కలిగించదు. అన్యాయార్జిత విత్తము మాన్యత కలిగించదనుచు మదిదలచెడి సామాన్యులకు అందలమిడ ప్రాధాన్యత నీవలయు జనత ధర్మోన్నతికై. మానక అవినీతి మొగ్గలు పూనిక ప్రభవించుచుండు. మానక అవినీతి మొగ్గలు పూనిక ప్రభవించుచుండు. పుట్టినయపుడే వాణిని వెసదృంచినచో మానును తత్పరిమళములు మసలక జగతిన్. నమస్కారం. రవికుమార్ గారు చక్కని అందమైనటువంటి తెలుగు భాషలో పద్యాలు రాశారు. వారు వాస్తవిక దృష్టి ఈ కవితలో ప్రదర్శిస్తున్నారు. ఏమంటున్నారంటే నీతి అవినీతి అనేవి వ్యక్తుల సముదాయమే సమాజం, ప్రపంచం లేదా సృష్టిలో నీతి అవినీతి రెండు పార్శ్వాలుగా ఉంటాయి. కాకపోతే మరి ఎన్నో రకరకాలైనటువంటి జీవరాశుల్లో మనిషి ఉన్నతంగా ఉన్నాడు కాబట్టి మనిషి ఏం చేయాలంటే ఆ నీతిని, ఆ మంచిని ఉన్నత స్థానం మీద ఎప్పుడు ఉండేలాగా చూసుకోవాలి. దాన్ని తిరగేసి అవినీతిని ఉన్నత స్థానంలోకి తీసుకురాకూడదు అనేటువంటి ఒక తాత్విక దృక్పథాన్ని ఈ పద్యాల్లో చెప్పారన్నమాట. అంటే చీకటి వెలుతురు ఉంటాయి. మనం చీకటిని తీసేయాలని ప్రయత్నించినా కుదరదు. కానీ వెలుతురుకు ఉన్నతమైన స్థానం ఇవ్వాలి. వెలుతురుని మనుషులు ఉపయోగించుకోవాలి. ఈ నీతిని మనం పెంపొందింపజేయాలి అని చక్కని తాత్విక భావాలని పద్యాల్లో చెప్పారు. తర్వాత ఇంకా ఏమంటున్నారంటే అవినీతి అనేది లేదా ఒక తప్పు అనేది జరిగితే ఇక్కడ ఒక పెద్ద స్థాయిలో జరిగినటువంటి తప్పు వాళ్ళు తప్పించుకుంటున్నారు. ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో ఒక పేదవాడు ఏదో పెద్ద కష్టం నుంచి బయటకు రావడానికి ఎప్పుడన్నా ఒకసారి ఉంటే వాడు చేస్తే వాడిది ఎక్కువ అవినీతిలాగా బాగా ఎక్కువగా ప్రదర్శించడం జరుగుతుంది ఈ వ్యవస్థలోని ఆవేదన కూడా ఆయన పడుతున్నారు. అందుకని ఏమంటున్నారంటే సగటు మనిషి అవినీతి ఊరకనే బయటపడిపోతుంది ఎప్పుడో ఒక్కసారి చేసింది. కానీ తెలివి కలిగినటువంటి వాళ్ళు, పెద్ద మనుషులు వాళ్ళు అదే పనిగా చేస్తూ ఆ అవినీతిని నీతిగా నమ్మించే ప్రయత్నం కూడా చేస్తున్నారని చాలా సున్నితంగానే ఘాటుగా విమర్శించారు రవికుమార్ గారు. తర్వాత రవికుమార్ గారు ఇంకొక గొప్ప ప్రయోగం చేశారు. అవినీతి మొగ్గలు రాగానే వాటిని తుంచి పారేయాలంటున్నారు. అవినీతి మొగ్గలు వచ్చినాయి,
వాటిని పెరగనీయకూడదు, అవి పూలు కాకూడదు, అవి కాయలు కాకూడదు. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి ప్రయోగం అవినీతి మొగ్గలు. మొగ్గలు అనేది మనం మంచిగా స్వీకరిస్తాం కదా అనేటువంటి ఒక విమర్శ రావచ్చు. మొగ్గలు అవినీతినేంటి మొగ్గలతో పోల్చారు అని. కానీ మొగ్గలు పువ్వులు కాయలు అవటంలో రోగకారకమైనటువంటి మొక్కలు కూడా ఉంటాయి. ఆ రోగకారకమైనటువంటి పూలు కాయలు ఇచ్చేటటువంటి మొగ్గలు రోగకారకాన్ని ముందు దశలో మనం గుర్తించి ఆ రోగకారకమైనటువంటి పూలు కాయలు రాకుండా ఉండే ఆ అవినీతి మొగ్గల్ని వెంటనే మనం తుంచేయాలి. ఇప్పుడు రైతు రకరకాలైనటువంటి మొక్కలు ఉంటాయి, పనికొచ్చే మొక్కలు ఉంటాయి, పనికిరాని మొక్కలు ఉన్నప్పుడు ఏం చేస్తాడు రైతు? నిర్దాక్షిణ్యంగా వాటిని పెకలిస్తాడు. అట్లాగే మంచి పూల మొగ్గలు ఉంటాయి, అవి ఓకే. అవినీతి మొగ్గలు కూడా మనకు కనపడితే వెంటనే ఏం చేయాలన్నమాట, మనం గమనించగలగాలి, వివేకంతో గమనించగలగాలి. ఈ అవినీతి మొగ్గలు ఇవి పూలైతే ఇంకా ప్రమాదం. ఆ విషపూరితమైన పరిమళం మూలంగా విషపూరిత పరిమళం వచ్చి బాగా ప్రమాదం. అదే కాయలైతే అది భవిష్యత్ తరాల వాళ్ళు దాన్ని కనుక తింటే ఇక శాశ్వతమైనటువంటి అనారోగ్యం వ్యవస్థ సమూలంగా నాశనం అయ్యే పరిస్థితి వస్తుందని గమనించి ఎక్కడ అవినీతి మొగ్గలాగా ఉందో అక్కడే తుంచేయాలన్నటువంటి వివేకాన్ని ప్రజలు పెంపొందించుకోవాలనే సందేశం ఇస్తున్నారు సూర్యదేవర రవికుమార్ గారు. సూర్యదేవర రవికుమార్ గారు, ముందుగా మీకు శుభాకాంక్షలు సార్. సార్, ఇంత చక్కటి పద్య కవిత రాయటంలో మీరు ఎలాంటి ప్రణాళికను పాటించారు సార్? ప్రణాళిక అంటే ప్రత్యేకంగా లేదండి. ఇప్పుడు నాకు నా దృష్టిలో ప్రతి మనిషిలో నీతి ఉంటుంది, అవినీతి ఉంటుంది. ఆ అవినీతిని పైకి రాకుండా నీతి చిన్నప్పటి నుంచి బోధించి ఎప్పుడన్నా ఒక తప్పు చేస్తే దాన్ని సరిదిద్దుకుని మిగిలిన జీవితం అంతా సుఖంగా నీతిమయంగా న్యాయంగా న్యాయార్జిత విత్తంతో జీవించాలని. కృష్ణదేవరాయ లాంటి వాడు న్యాయార్జిత విత్తంబున ఆ యోగీశ్వరుడు పెట్టు అన్నంబు అన్నాడు. ఒక మహాకవి అతను చక్రవర్తి న్యాయార్జిత విత్తం అనే దాని మీద ఎంత ఫోకస్ చేసి చెప్పాడు. అది నాకు మనసులో ఉన్నది, అందుకని దాన్ని ఇది చేశాం. అలాగే మన ప్రాచీన కాలంలో అర్థశాస్త్రం రాశాడు కౌటిల్యుడు. అర్థశాస్త్రంలో ఏం చెప్తాడంటే అవినీతి అనేది నీళ్ళల్లో ఉన్న చేప నీళ్లు తాగుతుందా లేదా ఎట్లా మనం గుర్తించలేమో, రాజ్యం చేసే రాజ్యంలో కూడా పరిపాలన అదే స్థాయిలో ఉండాలి. అవినీతి నిర్మూలించలేము పూర్తిగా, దాన్ని ఆ స్థాయిని మనం అట్లా పెరగనీయకుండా అట్టు పెట్టాలి. అందుకనే రంగారావు గారు చెప్పినట్టు ఈ మొగ్గలు అది పరిమళించకుండానే వాళ్ళు తుంచేస్తే అవినీతి పరిమళం దేశంలో వ్యాపించకుండా ఉంటుంది. ఆ ఉద్దేశంతో రాసింది. అనుభవం కలిగిన వెటర్నరీ డాక్టర్గా బహుశా వసుధ బసవేశ్వరరావు గారు ఇంతకుముందు వారు మినీ కవితలు అడిగారు సార్, నల్లటి పాలిస్తున్న వాళ్ళ గేదె ఏ గడ్డి వేస్తున్న బహుశా మీకు ఎక్కువ తెలిసి ఉంటుంది సార్. అదే థ్యాంక్ యూ డాక్టర్ సూర్యదేవర రవికుమార్ గారు. ఇంకోటి సూర్యదేవర వారు చెప్పిన దాన్ని నేను ఎదురు పాలకొండ అని ఒక కవిత రాసా, అది గుర్తుకొస్తుంది. ఇప్పుడు పాలకొండ విషంకొండ రెండు, ఇప్పుడు పైన పాలకొండ పెట్టండి, కింద విషంకొండ పెట్టండి. మీరు పాలకొండలో ఏదన్నా కింద పడి విషంకొండలో పడినా ఆ విషయంలో మార్పే ఉండదు, పాలు కూడా పాలుగానే ఉంటాయి. ఎందుకని? పాలకొండ మీరు పైన పెట్టారు కాబట్టి. అదే మీరు విషంకొండ పైన పెట్టండి, పాలకొండ కింద పెట్టండి, విషంకొండకి ఎక్కడన్నా కొద్దిగా ఒక్క బిందువు రాలి ఆ విషంకొండ పైన ఉంది కాబట్టి ఒక్క బిందువు రాలి పాలకొండలో పడింది అనుకోండి, ఈ పాలు మొత్తం విషయం అయిపోతాయి, ఒక్క బిందువే. ఎందుకని? ఆ విషయం కూడా నువ్వు పైన పెట్టావు కాబట్టి. అది నీతికి ఉన్నతమైన స్థానం ఇవ్వాలి అని చెప్పడంలో అది ఆ అంతరార్థం సూర్యదేవర రవికుమార్ గారు చెప్పారు. అద్భుతం సార్. సార్, ఇప్పుడు మనం
వచన కవితలో విజేతగా నిలిచిన మన తెనాలి నుంచి వచ్చారు కోట లీలాకృష్ణ గారిని వారిని ఆహ్వానిద్దాం సార్. కవిత్వం రాయాలనే తపనతో అద్భుతమైనటువంటి కవిత్వం పండిస్తున్నటువంటి యువకవి లీలాకృష్ణ వినిపించారు. మొట్టమొదటిగా నాకు అవకాశం ఇచ్చిన షో ఏబీ టీవీ వారికి మరియు రావి రంగారావు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా కవితా పఠనం ప్రారంభిస్తాను. నా కవితా శీర్షిక పేరు నాగరికత. ఎవరు నేర్పారో ఏమో గాలి సైతం దోచుకొనుట నేర్చింది. అవినీతితో జతకట్టి దరపలకసాగింది. త్రాగే నీరు సైతం కలుషిత అవినీతితో ఒప్పందం కుదుర్చుకుంది. తమను నమ్మి అప్పగించిన కార్యాన్ని పక్కదోవ పట్టించాయి ఋతువులు. సకాలంలో తమ విధులకు న్యాయం చేయటం మానుకున్నాయి. ఇంతగా లోకం మార్పుకి గురవుతున్నప్పటికీ తాము నమ్మిన న్యాయాన్ని పోషిస్తూనే ఉన్నాయి చీమలు. అవినీతి అనే అంటురోగం నుండి తప్పించుకొని తిరుగుతున్నాయి ఇతర గ్రహాలు. తనను తమ డిఎన్ఏలో భాగం చేసుకున్నందుకు మనుషులను శ్రేయోభిలాషిగా ప్రకటించింది అవినీతి. ఇకనైనా తమ ఉనికిని అవినీతికి అప్పగించడం మానుకోవాలి మనుష్య జాతి. పెద్దలు పరిచిన నీతి బాటను కలసికట్టుగా శుభ్రపరిచి వాడుకలోకి తీసుకురావాలి. పనిగట్టుకునైనా మనసుకి సుమతి శతకాన్ని రుచి చూపించాలి. నేటికి నిలువ నీడ కోసం వేచి ఉంది నాగరికత అనబడే వైచిత్రి. కాలరాయకు ఆమె యొక్క ఎదురుచూపుల్ని. లీలాకృష్ణ కవిత చదవగానే అనిపిస్తుంది మనకేంటంటే అవినీతి మనుషుల గురించి ఈయన చెప్పకుండా ఈయన గాలి కూడా మనం దోచుకోవడం మొదలు పెట్టిందని గాలి అవినీతి చేస్తుంది అన్నట్లుగా మొదలు పెడతారు కవిత. ఇది మనకు కొంచెం ఏంటంటే కొంచెం ఏంట్రా ఇలా అనిపిస్తుంది. అదే కవిత్వ లక్షణాల్లో వక్రత అని ఒకటి ఉంది. ఆ వక్రత అన్నమాట వీరు చెప్పటం అంటే ఏంటంటే మనిషి చేసిన అవినీతిని పరోక్షంగా చెప్తూ మనిషిని ప్రశ్నించటం అన్నమాట. ఏమంటున్నారు, గాలి కూడా దాచుకోవటం మొదలుపెట్టింది అంటే ఏంటంటే గాలి కూడా ఇప్పుడు ఇక మనం కొనుక్కోవాల్సిన పరిస్థితి అన్నమాట. ఇప్పుడు మరి ఢిల్లీ లాంటి నగరాల్లో వాయు కాలుష్యం పెరిగిపోతుంది. ఇక ఏం చేయాలన్నమాట, గాలి సిలిండర్లు పెట్టుకొని వాటిని ముక్కు పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఏంటన్నమాట, మనిషి అవినీతి వలనే ఈ గాలి కూడా ఇలా తయారైపోయింది. ఆ గాలిని కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాడు. అలాగే నీరు విషయంలో నీరు అవినీతితో ఎప్పుడో ఒప్పందం కుదుర్చుకుంది. ఇక్కడ నీతి కుదుర్చుకుంది అంటే ఏంటంటే ఇక్కడ అది పొయిటరీ. మనుషులు నీళ్ళని అవినీతిమయం చేస్తున్నారు. అంటే నీళ్లను విపరీతమైనటువంటి కాలుష్యానికి గురి చేస్తున్నారు. పరిశ్రమల పేరు చెప్పో ఆ వంకో ఈ వంకో నీళ్ళు మొత్తం కలుషితం అయ్యేటట్లు చేస్తున్నారు అని చెప్పటం ఏం చెప్పారనమాట, నీరు అవినీతితో ఒప్పందం కుదుర్చుకుందని చెప్పటం కవితాత్మకంగా చెప్పారు. అది అక్కడ మనం అలవించేటటువంటి విషయం అన్నమాట. ఇప్పుడు మరి నీరు సరైన దొరక్క నీరు కొనుక్కోవటం మనం ఎప్పటి నుంచో మొదలుపెట్టాం. ఇక అలాగే ఇంకొక మాట చెబుతున్నారు, ఒక నిర్మాణాత్మక దృష్టి కూడా ప్రదర్శించారు. ఈ సృష్టిలో ఇలా గాలి నీరు ఇలా ఎంతో అవినీతి సంబంధాలు ఉన్నా కానీ అవినీతి అంటకుండా చీమలు ఉన్నాయి అని గుర్తించారనమాట. అవి మాత్రం ఏమీ అవినీతి లేకుండా అవేదో వాటి పని అవి చేసుకుంటూ వెళుతున్నాయి అని చెప్పారు. ఇక్కడ చాలా సాధారణంగా ఉంది అనిపిస్తుంది, ఇందులో కవిత్వం ఉంది. ఇక్కడ చీమలంటే ఎవరంటే శ్రమజీవులు. అది శ్రమజీవుల్లో అవినీతి లేదు అని చెప్పడం ఆయన ఉద్దేశం. వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతారు. భవన నిర్మాణ కార్మికులు లేకపోతే ఆటో కార్మికులు లేకపోతే చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి వాళ్ళు, వ్యవసాయ కార్మికులు, వీళ్ళేముంది చీమల్లాగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతారు. వాళ్ళకి అవినీతితో సంబంధం లేదు అని ఒక శ్రమజీవుల్ని గుర్తుపెట్టుకోమని, వాళ్ళు అవినీతికి సంబంధం లేనటువంటి వాళ్ళు అని చెప్పి అటువంటి వాళ్ళు ఉన్నారని ఆ చీమలు అనేటువంటి ఆ ప్రతీక ద్వారా మనం గుర్తు చేస్తున్నారు. తర్వాత ఇంకేమంటున్నారంటే మనిషి అవినీతికి భయపడి గ్రహాలు దూరంగా జరిగిపోతున్నాయి అంటున్నారు. ఇక్కడ మళ్ళీ మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఇక్కడ ఏంటంటే ఒక తెల్లని అబద్ధం అన్నమాట.
అబద్ధం అనేది నల్లగా ఉంటుంది, కవులు తెల్లని అబద్ధాలు చెబుతారు అనమాట. ఈ తెల్లని అబద్ధాలు అదేంటంటే ఇవే, గ్రహాలు దూరంగానే ఉన్నాయి కానీ ఏం చెప్తున్నాడు, మనిషి అవినీతికి భయపడి దూరంగా ఉన్నాయి అని చెప్పడం అన్నాడు కవిత్వం. అది అలా ఆ రకంగా చక్కని కవిత్వం పండించారు వచన కవితలో లీలాకృష్ణ గారు. ముందుగా మీకు అభినందనలు లీలాకృష్ణ గారు. ఇంత చిన్న వయసులో ఇంత చక్కటి భావాన్ని వచన కవిత రూపంలో మీరు వెల్లడించారు. మీరు ఈ రాయడానికి మీకు ఎన్ని రోజులు పట్టింది సార్ ఈ కవిత? నాకు దాదాపు ఒక పూట పట్టింది సార్. ఒక పూటలో రాసేసారు? పూట పట్టింది. ఆ భావం కలగటం కానీ అవినీతి అనే అంశాన్ని నేను చాలా భయపడ్డాను రాయటానికి. ఇంత చిన్న వయసులో నీకేం తెలుసు అవినీతి గురించి అంటారేమో అని భయపడ్డాను. ఇక నేను ఇప్పుడు రాసినట్టుగానే నెలకి దాదాపు 3-4 వేలు అవుతుంది మా ఇంట్లో నీరు వాటర్ ఖర్చు అవడానికి. అలా నేను ఎదుర్కొనే సమస్యల్ని నేను ఇందులో పెట్టాను. ఇప్పుడు ఒక రాశాను, సుమతి శతకం చదివేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక చోట రాశాను, దుమ్ము పట్టుకుపోయిన నీతి మార్గాన్ని ఇప్పటికైనా శుభ్రపరిచి మనసుకు పరిచయం చేయండి. అదొకటి రాశాను. ఇంకొకటి, మన ఇంట్లో నాన్నగారు అమ్మగారు చక్కటి పాత్ర పోషిస్తారు, మనల్ని పంచాయతీ రోడ్లో అవినీతిని అంటూ చూపించరు. అదే అమ్మా నాన్న బయటకు వెళితే సమాజంలో వారికి అవినీతికి లోనయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. అదే సమాజం కూడా మన ఇల్లే అని భావిస్తే అవినీతి చేయడానికి ఎవరు రారు. శరీరానికి ఎంత పౌష్టికాహారం అవసరమో నీతి కూడా అంతే అవసరం. ఆ నీతిని మనం నిలబెట్టుకుంటా శరీరానికి ఇస్తూ ఉంటే సంఘం ఎటువంటి అనారోగ్యానికి గురిపడదు. సంఘం ముందు అనారోగ్యం అవ్వకుండా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. అది నన్ను బాగా ఆకట్టుకుంది. సమాజాన్ని సంస్కరించడానికి సుమతి శతకంలో ఉన్నటువంటి విలువలు, అలా సత్సాహిత్య పఠనం అనేది ఇప్పుడు జనానికి బాగా అలవాటు చేయాలని అవసరాన్ని గుర్తింపజేస్తున్నారు లీలాకృష్ణ. ఎక్సలెంట్. ముందుగా నేను రావి రంగారావు గారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి గురువు గారు. ఎందుకంటే ఇప్పుడు మనకి వసుధ బసవేశ్వరరావు గారు కావచ్చు, డాక్టర్ సూర్యదేవ రవికుమార్ గారు కావచ్చు, లీలాకృష్ణ గారు కావచ్చు, మీరు అమరావతి సాహిత్య మిత్రుల వేదికపై నిర్వహించే వచన కవితలు, మినీ కవితలు పోటీల్లో విజేతగా పలు సందర్భాల్లో నిలిచారు. వారిని మీ ద్వారా ఈ కార్యక్రమం ద్వారా వ్యక్తిగతంగా కలుసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సార్. సింగరాజు శ్రీనివాసరావు గారు కూడా మరో విజేతగా నిలిచారు సార్. ఆయనకి బాగా జలుబుగా ఉండి రాలేకపోయారు. వారి కవితని నేను చదువుతాను సార్. వారికి ఉన్న భావాన్ని నేను అంత వ్యక్తపరచలేకపోవచ్చు, ఎందుకంటే ఎవరి కవితని వాళ్ళు సింగరాజు శ్రీనివాసరావు చాలా మంచి కవి, చాలా చక్కగా రాస్తారు. వచన కవితలు రాయటంలో ఆయన వచన కవితలు కానీ మినీ కవితలు కానీ చక్కని కవితలు రాస్తారు. కాకపోతే ఆయన ఈరోజు ఇక్కడ రాలేకపోవడానికి కారణం ఏంటంటే ఆయన ఆరోగ్యం సహకరించట్లేదు, అందుకని మీరు చదవండి. తప్పకుండా సార్. వారు శీర్షిక పేరు సార్, శ్వేతపత్రం ఉద్భవించాలి. తెల్లని కాగితం కోసం ఏళ్ల తరబడి వెతుకుతున్నాను. పుస్తకంలోని పేజీలు కదిలిపోతున్నాయే తప్ప మచ్చలేని స్వచ్ఛపత్ర జాడ మాత్రం కనిపించలేదు. పాముల మధ్య సయోధ్య కుదిరిందేమో, ఒకదానితో ఒకటి పెనవేసుకొని దండులా కదిలి చీమల పొట్టలను దర్జాగా ఆక్రమించుకుంటున్నాయి. పల్టీల చలనంతో హైడ్రా నగరంలోకి ప్రవేశించింది. పేదల గుడిసెలను పాదాలతో టెంటికల్స్తో అణిచివేస్తూ పెత్తందారుల భవనాలను రింగులలో ఉంచి తప్పిస్తూ విరిసిన మొగ్గను కత్తితో కోసాడు ఒక మృగాడు. మతిస్థమితం లేనివాడంటూ సర్టిఫికెట్ ఇచ్చి తప్పించాడు స్టెత్లను కత్తులను తూకానికి అమ్ముకునే తెల్లకోటు పట్టాదారు. ఏప్రిల్ 1ని కూడా నిజాన్నే చెప్పే నిజాన్ని మోసే అడవులు పేలిన తోటాలకు వాలిన చెట్లైనాయి. నేలంతా బడుగుల బిడ్డల రక్తమే. పిడికిలి ఎత్తి రచ్చుకొట్టిన వాడు కలికానానికి చిక్కలేదు. తల ఎత్తి లోకాన్ని చూడటానికి తెగువలేని అతను తరతరాలుగా త్రివర్ణ పతాకాన్ని కుడుతూనే ఉన్నాడు. ఏ జెండా నీడన కూడా అతని గూడు ఎదిగిన పాపాన పోలేదు. కట్టెల పొయ్యి మీద చట్టిలో మెతుకుల కొత్తలాడటం తప్ప కాలే కట్టెపై మండేది ఎప్పుడు. పేర్ల గుండములో బగబగ మండే నిప్పుల కణికల మీద నడవటం తప్ప నిప్పు రవ్వై
రగిలేది ఎప్పుడు? శరీరాలు మండుతున్న హోమగుండాలు కావాలి, కదిలేటి జ్వాలలై ప్రపంచాన్ని కమ్ముకోవాలి. అవినీతి కట్టెలను సమితలు చేసి అందులో కాల్చాలి. ఆ మంటలలో నుంచి మచ్చలేని శ్వేతపత్రం ఉద్భవించాలి. మరకలు లేని జాతీయ పతాకం గర్వంగా గగనంలో మెరవాలంటే సిరలలో రక్తాన్ని కలంలో నింపి అక్షర ఉద్యమం చేయాలి. కవన బాణాలే అరుణ కిరణాలై వెలుగుబాట చూపించాలి. ఇది సార్ వారు సింగరా శ్రీనివాసరావు గారు శ్వేతపత్రం ఉద్భవించాలంటూ వారు వచ్చిన కవితని చాలా అద్భుతంగా రాశారు సార్. సో ముందుగా మనం విజేతగా నిలిచినందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ వారి వచ్చిన కవిత పట్ల మీద మీ విశ్లేషణ ఇవ్వవలసిందిగా కోరుచున్నాను గురుగారు. సింగరాజు వారి శ్వేతపత్రం ఒంగోలు నుంచి వచ్చింది. ఎస్ సార్. ఆయన తెల్ల కాగితం కోసం వెతుకుతున్నాను, ఎక్కడ చూసినా కానీ కాలుష్య కాగితాలు అంటున్నారు. అంటే ఏంటంటే ఆవేదన ఏంటంటే కవిత్వమయంగా చెప్తున్నారు. ఒక మంచి మనిషి కోసం వెతుకుతున్నానని, ఒక నీతి కలిగినటువంటి వాడు ఎవడని వెతుకుతుంటే ఎక్కడ చూసినా అవినీతి పరులని ఆవేదన అనమాట. ఇంకోటి ఏం చెప్పారంటే, ఇంతకుముందు కొంతమంది కవులు కూడా చెప్పారు, వాస్తవం అది అసలు మన పిచ్చి జనం తెలుసుకోవాల్సిన సంగతి. పాముల మధ్య సయోధ్య. ఎందుకంటే ఈ చీమల పుట్టల దోపిడీకి వాళ్ళు సయోధ్య. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఓట్లు వేసేటప్పుడు సమర్థించేటప్పుడు మా కులం వాడని, మా ప్రాంతం వాడని, తర్వాత మా మతం వాడని, మాకు ఏదో వాడికి ఉపయోగం ఉండి మావాడని అనుకుంటా ఉంటారు. పిచ్చోళ్ళారా, మీరంతా ఈ రకమైన భేదభావాలు వాడు సృష్టించి మిమ్మల్ని దోచుకుంటున్నాయి. పాముల్లో రకరకాల పాములు ఉన్నాయి, అన్ని పాములు ఒకటిగా ఉంటాయి, ఒకటైపోయి మిమ్మల్ని దోపిడీ చేస్తున్నాయి. ఈ అవినీతి అనేటువంటిది అది సమైక్యంగా ఉండే గొప్ప శక్తి. వాళ్ళని చూసైనా మీరు సమైక్యంగా మంచి వాళ్ళు ఉండండి అని హెచ్చరిస్తున్నారు కవి. ఎక్సలెంట్ సార్. తర్వాత ఇంకోటి ఏంటంటే, అక్కడ ఈ పరిస్థితుల్లో ఉదాహరణకి ఏదో ఒక వైద్య వృత్తుల వాళ్ళను కూడా తీసుకొని ఒక చొరకేశారు. ఈ స్టెథోస్కోపు, ఈ ఆపరేషన్ చేసేటటువంటి రకరకాల పరికరాలు వీటిని తూకానికి పెట్టారు. తూకానికి పెట్టారు అంటే డాక్టర్లు డబ్బుకు అమ్ముడిపోయారు, ఆ డబ్బు గురించే చూసుకుంటున్నారు వైద్య రంగం అని ఇట్లా రంగాలకి ఇవన్నీ కూడా ఆలోచింపజేస్తూ దీనికి పరిష్కారంగా ఆయన ఏం చెప్తున్నారంటే, సగటు మనుషులు నిప్పురవ్వలై హోమగుండాలు వెలిగించి అందులో ఈ అవినీతి పౌరులందరినీ కూడా అందులో పడేసి కాల్చేయాలి నిర్దాక్షిణ్యంగా. అటువంటి ఒక విప్లవకరమైనటువంటి ఆ విప్లవ సందేశంతో, ఒక గొప్ప తిరుగుబాటుతో, ఒక ప్రజాగ్రహం అనేది ఒక ఉద్యమంగా రావాలని కోరుకుంటున్నారు. మనం కూడా ఆయా దేశంలో ఉన్నటువంటి అవినీతి అంతరించడానికి ప్రజాగ్రహం ఒక వెలుగులాగా రావాలని మనం కూడా కోరుకుంటాం. ధన్యవాదాలు గురుగారు. ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా విజేతలను ఎంపిక చేసి మీరు చక్కటి విశ్లేషణ కూడా అందించారు సార్. సరిగ్గా ఇదే అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం సందర్భంగా మీరు గత సంవత్సరం కవితల పోటీకి మీరు ఆహ్వానాలు పలికారు సార్. అప్పుడే నాకు మీరు పరిచయం సార్. 1 year సార్ మీ పరిచయం నాకు. రాసిన కవితలు సార్ ఈ సందర్భంగా రాసిన వినిపిస్తాను సార్. ఈ 1 year కాలంలో సార్ మీ దగ్గర నేర్చుకున్న మెలకువలు కావచ్చు సార్, మీరు ఇచ్చిన ప్రోత్సాహం, మీరు నింపిన స్ఫూర్తి ఈ మినీ కవితలు చక్కగా రాయడంలో కూడా దోహదపడ్డాయి సార్. మీరు ఇచ్చిన ప్రేరణతో మనం జనవరి ఫిబ్రవరి మార్చి ఈ 3 నెలలు నిర్వహించిన మినీ కవితల పోటీల్లో మన సింగరా శ్రీనివాసరావు గారితో కలిపి మరొక మేడిశెట్టి యోగేశ్వరరావు గారు, నేను విజేతలుగా నిలవడం జరిగింది సార్. ఆ మినీ కవితలను మీరు పుస్తక రూపంలో, మినీ కవితల వెలుగులు అనే పుస్తక రూపంలోకి తీసుకొచ్చి మళ్ళా దాన్ని నలుగురు తెలియజేయాలని మీ సంకల్పానికి కూడా కృతజ్ఞతలు సార్. ఇది ఇప్పుడు అందుబాటులో ఉంది సార్. ఈ కవితల పోటీలో మన ఈరోజు విజేతలుగా నిలిచిన వారితో కూడా నేను కూడా నా పోటీకి మినీ కవితలు ఒక 5 పంపించారు సార్. అందులో ఒక 2 చదివి ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం సార్. దాని పేరు, నా ఉపశీర్షిక పేరు యాచకుడు సార్. ఎంతైనా అలవాటు పడ్డ ప్రాణం కదా, ఎంతైనా
అలవాటు పడ్డ ప్రాణం కదా, రిటైర్ అయ్యాక ఎవరూ లంచం ఇవ్వటం లేదని యాచక వృత్తిని చేపట్టాడు. ఇది యాచకుడు అని నేను చేసిన శీర్షిక పెట్టి రాశాను సార్. ఇంకొకటి వాయనం అని ఒక శీర్షిక పెట్టాను సార్. వాళ్ళందరూ మొత్తైదువులు కారు, కాకపోతే లంచాన్ని వాయనంలా ఇచ్చిపుచ్చుకుంటుంటారు. అది రెండొక మినీ కవిత సార్. ఐ మీన్ టు సే దట్ ఎక్కువగా భావన ఏంటంటే లంచం తీసుకుంటారని గురుగారు, మనకు అవసరమైనప్పుడు లంచం కూడా ఇస్తాం సార్. లంచం తీసుకునే వాడికి లంచం ఇవ్వడం కూడా సులువు సార్, వాడికి తెలుసు ఎంత ఇస్తే ఏ పని అయిద్దని. కాబట్టి ఈ వాయనాన్ని ఆ వాయనాలకు ఇచ్చిపుచ్చుకుంటారని ఆ కాంటెక్స్ట్లో రాశాను గురుగారికి. ఈ వాయనాలు మొత్తైదువులు అనేది మీరు చెప్పడంలో ఏంటంటే మీరు చెప్పాలనుకున్నది బాగానే మాకు అందుతుంది. ఏంటంటే లంచాలు ఇచ్చిపుచ్చుకోవడం అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఒకడికి లంచం ఇస్తారు, వీడందరూ పంచుకుంటారు ఆఫీసులు. అదే సార్, ఇప్పుడు మనకు తెలుసు మన పని మీద అవును సార్ వెళ్ళిన తర్వాత మనం ఒకడికి ఇస్తాం, వీడు ఎవరెవరికి ఎంతంత పర్సెంట్లు ఇవ్వాలో ఇచ్చుకుంటారు. దాన్ని మీరు కవితాత్మకంగా చెప్పారు. అలాగే యాచకులు వాడు లంచాలు అడగడం అలవాటు పడినటువంటి వాడు ఉద్యోగ విరమణ తర్వాత యాచకుడుగా ఉన్నాడు అంటే దాంట్లో కూడా ఏంటంటే పాఠకులకు అందేటటువంటిది లంచాలతోనే వాడు ఉద్యోగం అంతా అయిపోయింది. వాడు పదవి విరమణ చేసిన తర్వాత కూడా ఆ లంచాల వాళ్ళకి తీసుకెళ్ళి మళ్ళీ ఈ జనాల్లో కొంతమందిని తీసుకొని వెళ్ళి మీ పనులు కావాలని నేను చేసి పెడతాను బ్రోకర్ అవతారం ఎత్తి మళ్ళీ అక్కడ లంచాలు ఇప్పిస్తూ ఉంటాడు. ఆ యాచక వృత్తిలో వాడు ఏమీ మళ్ళీ మారలేదని చెప్పి సొరకలేస్తున్నారు. మంచి మినీ కవితలు. మీరు జనవరి నుంచి మార్చి వరకే అమరావతి సాహితీ మిత్రుల ఫేస్బుక్ గ్రూపులో వారం మినీ కవితల పోటీలు 13 వారాల కవితల పోటీల్లో చివరి 3కి మినీ కవిత ప్రతిభా పురస్కారాలు ఇచ్చాం. ఆ మినీ కవిత ప్రతిభా పురస్కారాలు 3లో మీరు ఒకరు కదా? అవును గురువు, మీరు చక్కని మినీ కవితలు రాశారు. చాలా సంతోషం. మీరు ఇచ్చిన ప్రోత్సాహం సార్. సింగరాజు శ్రీనివాసరావు, మేడిశెట్టి యోగేశ్వరరావు, మీరు 3 మినీ కవిత ప్రతిభా పురస్కారాలు అందుకున్నారు. మీ చేతుల మీదుగా పురస్కారం అందుకోవడం సార్ చాలా నాకు దక్కిన గొప్ప ప్రశంస సార్. అవును సార్, ఈరోజు అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం సందర్భంగా అమరావతి సాహితీ మిత్రులు డాక్టర్ రావి రంగారావు సాహితీపీఠం తరపున కవితల పోటీలు నిర్వహించి అందులో విజేతలుగా ఎంపిక చేసి ఈ కార్యక్రమం విజేతల వాళ్ళ కవితలను విశ్లేషించి చక్కగా ఇంత చక్కటి ప్రోగ్రాం చేసినందుకు మీకు ధన్యవాదాలు సార్. సో మీ నుంచి ఒక కవితతో, మీ కవిత ద్వారా, ఎందుకంటే రావి రంగారావు గారి కవిత మాకు ఎప్పుడు ప్రత్యేకమే సార్, ఒక కవిత చదివి ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం డాక్టర్ గారు. బులుసు వెంకట కామేశ్వరరావు గారు ప్రమిద అనే ఒక పత్రికలో నాతో ఇంటర్వ్యూ చేస్తూ దానికి ఒక మంచి శీర్షిక పెట్టారు ఒక 20 ఏళ్ల కిందట. అవినీతి వ్యతిరేకోద్యమ కవి రావి రంగారావు గారితో ఇంటర్వ్యూ అన్నమాట. అలా చాలా కవితలు, అసలు రేజర్లో సూర్యుడు లాంటి పుస్తకాలు కూడా అవినీతి వ్యతిరేక కావ్యం అని కూడా రాశాను, కొన్ని బుక్స్లో వచ్చినాయి. ఒక కవిత ఈ సందర్భంలో ఒక్కటి వినిపిస్తా. ప్రజలంతా కూడా అవినీతి పరులైనా సరే, ప్రజలంతా అవినీతి పరులు అయిపోయారు, మనం చేయగలేదేం లేదు, నిరుత్సాహం ఒకటి ఉంటుంది. అందుకని అది కాదని ఒక కవిత. ప్రజలే చీకటైనా సరే వచ్చిన కవిత. చీకటిని కాలి కిందేసి తొక్కొచ్చు, కానీ అది ఓ ముళ్ళు, గట్టి పాదరక్ష అనే ప్రజల సహకారం నీకు కావాలి. చీకటిని కాలి కిందేసి తొక్కొచ్చు, కానీ అది ఓ ముళ్ళు, గట్టి పాదరక్ష అనే ప్రజల సహకారం నీకు కావాలి. చీకటిని దూరంగా తరిమేయచ్చు, కానీ అది ఓ పులి, ప్రజల ఆగ్రహం అనే దివిటి నీకు కావాలి. చీకటిని నలిపి చీల్చేయచ్చు, కానీ అది ఓ జరాసంధుడు, శ్రీకృష్ణుడు అనే మేధావుల ఆలోచన నీకు కావాలి. చీకటిని దున్ని శుభ్రం చేయొచ్చు, కానీ అది ఓ పాడుపడ్డ సర్కారు తొమ్మ పెరిగిన స్థలం, ప్రజా ఉద్యమం అనే ప్రొక్లైనర్ నీకు కావాలి. చివరికి జనమే ఒకవేళ పూర్తిగా చీకటిగా మారిపోవచ్చు, కానీ దిగులు పడకు, చీకటిలోంచే వెలుతురు పొడుచుకొచ్చేది.
కిరణాల బుల్లెట్లతో కాంతి తుపాకీతో సూర్యుడు దుమ్ము దులుపుకొని దూసుకొచ్చేది. అద్భుతం అద్భుతం గురువు గారు. అంటే ఏంటంటే ఈ ప్రజల్లోంచి మనం తీసుకొచ్చేది ఉంటే ఏదైనా సాధ్యమే. ప్రజల్ని మనం ఆ రకమైనటువంటి చైతన్య స్ఫూర్తికి ప్రజలు రగులు కోల్పాలి ప్రజలను మనం. అది అలా చేస్తే ఖచ్చితంగా అవినీతి అంతం అవుతుంది. పెద్ద సమస్య ఏం కాదు. ఊహించామా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ అవినీతి అనేది తొలగించాలనే లక్ష్యంతో మరి ఆయన గెలుస్తారని అంతా డబ్బుకి అమ్ముడుపోతూ ఉంటారు కదా ఓటర్లు. మరి కేజ్రీవాల్ అటువంటి వాడు ఆ ఎజెండాతో విజయం సాధిస్తాడని ఊహించలేదు. కానీ ఆ ప్రజల్లో ఆ రకమైనటువంటి స్ఫూర్తి రగిలించారు, ఆయన విజయవంతమైంది. అది దేశంలో ఎందుకు కాకూడదు, ప్రపంచంలో ఎందుకు కాకూడదు? అవినీతి లేనటువంటి ప్రపంచం ఆవిర్భవించాలని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. ఈ సందర్భంగా సార్ మనం డాక్టర్ టి సేవకుమార్ గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తారు. అమరావతి సాహితీ మిత్రులకి అట్ ద సేమ్ టైం మనం నిర్వహించే ప్రతి కార్యక్రమానికి వెన్నుదన్నుగా నిలుస్తూ కింద మనకి హాల్ ప్రొవైడ్ చేయడమే కాకుండా దీనికి సంబంధించిన పలు కార్యక్రమాలు SHO APT యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారం చేస్తున్నారు సార్. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మనం ఈ కార్యక్రమాన్ని ఎంతటితో ముగిద్దాం సార్. SHO AP ఛానల్ సేవాకుమార్ గారు అనేక రంగాలలో ఆయన విశేషమైన సేవలు అందిస్తున్నారు. కేవలం వైద్యమే కాదు, ప్రజల్ని చైతన్యపరిచే వివిధ ఉద్యమాలలో ఆయన ముందుండి నడిపిస్తున్నారు. ఉదాహరణకి మన అమరావతి సాహితీ మిత్రులు కూడా ఆయన ప్రతి నెల మనకి 3వ ఆదివారం వారి సమావేశ మందిరాన్ని మనకిస్తున్నారు. ఎంతో ఆయన మనకి ఉత్సాహాన్ని కల్పిస్తున్నారు. వారికి ఎన్ని ధన్యవాదాలు చెప్పినా కానీ అది తక్కువే. వారికి కృతజ్ఞతలు.